హాయ్ అండి, వెల్కమ్ టు అవంతిక వ్లాగ్స్. ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడైనా సరే లెమన్ వాటర్తో డేని స్టార్ట్ చేస్తాను. ఎటు సమ్మర్ హాలిడేసే కదా, అందుకని మా పాప నాకు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంది. తను చేస్తాను అన్నప్పుడే పని చేయించుకోవాలి. నేను కనుక చేయమని అడిగానంటే అస్సలే పని చేయదు. కిచెన్ చూసారా ఎంత క్లమ్జీగా ఉందో. నాకు మాత్రం ఇట్లా ఉంటే అస్సలు నచ్చదు. అయినా సరే ఇలా ఎందుకు చూపిస్తున్నావు అంటారేమో. యాక్చువల్గా ఎప్పుడైనా సరే ముందు రోజు నైటే నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే 99% వరకు కూడా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. కానీ నేను అట్లా ముందు రోజు బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా, అందుకని క్లీన్ చేయలేకపోయా. చూసారా నెక్స్ట్ డేకి ఎన్ని గిన్నెలు పడి ఎలా ఉందో. ఏదైనా పని చేయాలన్నా సరే ఇక చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు ఇట్లా క్లమ్జీగా ఉంటే. ఇంకేముంది, ఇంకా మనం టిఫిన్ వేయాలన్నా అన్నం వండాలన్నా ఏం చేయాలన్నా గిన్నెలతో అవసరమే కాబట్టి ముందు గిన్నెలు తోమడం దగ్గర నుంచి పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ వేయడానికి పిండి అయితే ఏమీ లేదు. టిఫిన్ ఈరోజు ఉప్మా వేస్తాను అనేసి చెప్పాను ఇంట్లో. ఇంక మా శ్రీవారు అమ్మ బాబోయ్ ఉప్మా మేము తినలేము అని చెప్పేసి నేను పని చేసుకుంటా ఉంటుంటే సైలెంట్గా టిఫిన్ అయితే కొనుక్కొచ్చేసారు. ఈ పనులన్నీ చేసుకుంటూనే మీతో ఒక విషయాన్ని షేర్ చేస్తాను, వినేయండి. మా ఇంటికి దగ్గరలో ఒక పెద్ద వయసు జంట ఉన్నారు. ఆ జంటకి 2 కొడుకులు అండి. ఆ 2 కొడుకులకి పెళ్ళయింది. ఇద్దరికి పెళ్ళిళ్ళైనాయి. 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు. ఆ పెద్ద వయసు జంట అంటే మగ మనిషికి 70 సంవత్సరాలు ఉంటాయి, ఆడ మనిషికి 65 ఏళ్ళ పైబడి ఉంటాయి అన్నమాట. వీళ్ళదేమీ జాయింట్ ఫ్యామిలీ కాదు. 3 ఫ్యామిలీలుగా వేరువేరుగా ఉంటున్నారు. అంటే పేరెంట్స్ ఒక దగ్గర ఉంటున్నారు, పెద్ద అబ్బాయి ఒక దగ్గర ఉంటున్నాడు, చిన్న అబ్బాయి ఒక దగ్గర ఉంటున్నారు. ఒకటే ఊర్లో ఉంటున్నారు కానీ విడివిడిగా ఉంటున్నారు అన్నమాట. ఇక్కడ తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే వీళ్ళు 2 కొడుకుల్ని సరి సమానంగానే చూస్తారు, సరి సమానంగానే ప్రేమిస్తారు కూడా. వాళ్ళకి ఉన్న ఆస్తుల్ని 2 అబ్బాయిలకి కూడా సరి సమానంగానే పంచారు కూడా. వీళ్ళకి ఇంకా కూతుళ్ళు అయితే ఎవరూ లేరు. నేను ఈ విషయాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, వాళ్ళ పెద్ద అబ్బాయి అదే ఊళ్ళో ఉంటున్నాడు, వాళ్ళ చిన్న అబ్బాయి అదే ఊళ్ళో ఉంటున్నాడు. కానీ ఎందుకో కానీ వాళ్ళ పెద్ద అబ్బాయి కానివ్వండి, వాళ్ళ పెద్ద కోడలే కానివ్వండి, వీళ్ళని అసలు పట్టించుకోరండి. వాళ్ళు ఉన్నారా, తిన్నారా, లేచారా, లేవలేదా అని అసలు పట్టించుకోరు. ఇంత క్రూయల్గా కూడా మనుషులు ఉంటారా అనేసి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది. సీరియస్లీ నిజం చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ ఎన్నెన్నో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు. సర్జరీల వరకు వెళ్ళి ఎన్నెన్నో, ఒకసారి మదరు ఒకసారి ఫాదరు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసి సీరియస్ కండిషన్స్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అసలు రియాక్ట్ అవ్వలేదండి. మేమున్నాము, మేమున్నాము, మేము చేయడానికి ఉన్నాము, మేము తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించడానికి ఉన్నాము అనే ధైర్యాన్ని కూడా అసలు వాళ్ళు ఇవ్వలేదు, అసలు పట్టించుకోలేదు. అది కూడా ఒకే ఊర్లో ఒకే దగ్గర ఉంటా ఇలా చేశారు. జనాలు ఎంత మూర్ఖంగా తయారయ్యారంటే, తల్లిదండ్రులు పంచే ఆస్తులైతే కావాలి కానీ తల్లిదండ్రులు వయసు అయిపోయి వాళ్ళ లాస్ట్ స్టేజ్లో ఉంటారు చూసారా, కానీ వాళ్ళ బాధ్యత మాత్రం తీసుకోరంట. పేరెంట్స్ బాధ్యత తీసుకోరంట. ఎవరి లైఫ్ వాళ్ళే లీడ్ చేయాలంట. ఇంత మూర్ఖంగా ఉన్నారంటే రేపటి రోజు వయసు ఎప్పుడు ఒకటే రకంగా మనం 16 ఏళ్ల వయసు దగ్గరే ఆగిపోవండి. వయసు రోజుకు రోజు పెరుగుతూనే ఉంటుంది, ముందుకు వెళ్తూనే ఉంటాము. మనము ఆ స్టేజ్లోకి 70 ఏళ్ళు 80 ఏళ్ళ స్టేజ్లోకి వచ్చినాడు. మన పిల్లలు కూడా మనల్ని చూడము, పట్టించుకోము అంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్గా ఉండి అన్ని విధాలుగా బాగున్నా సరే వాళ్ళు పేరెంట్స్ని పట్టించుకోవట్లేదంటే అసలు వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఫైనాన్షియల్గా బాగోకపోయినా సరే పేరెంట్స్ని వదిలిపెట్టకూడదు, చూడాల్సిందే. ఆ బాధ్యత పిల్లల మీద ఆధారపడి ఉందండి. ఎందుకంటే
మన మన చిన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని మా దగ్గర డబ్బులు లేవులే అని చెప్పి మనల్ని తిండి పెట్టకుండా అయితే వదిలిపెట్టలేదు కదా! వాళ్ళు కడుపు మార్చుకొనైనా సరే మనకి ఒక ముద్ద అన్నం అయితే పెట్టుండేవాళ్ళే. కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత మాకెందుకులే అని మూర్ఖంగా వదిలేసి పిల్లలు ఉంటున్నారు. మంచికైనా, చెడుకైనా సరే మనకి తెలియని విషయాలు చెప్పేటప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఉన్న కుటుంబం తీరే వేరుగా ఉంటుంది. ఒంటి మీద వయసుంది కదా! చేతిలో డబ్బుంది కదా! అని చెప్పి పెద్దవాళ్ళని కేర్‌లెస్‌గా చూస్తే కనుక, రేపటి రోజు అదే పరిస్థితి మనకొస్తది అని గుర్తుంచుకోండి. పెద్దవాళ్ళని ఏడిపించడం అనేది ఏ రకంగానూ మనకి మంచిది కాదు. ఈరోజు మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే రేపు మనకి తిరిగొస్తది అనేది గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకి చాలా చాలా మంచిది. మంచైనా, చెడైనా మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు అనేది గుర్తుంచుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.